రావణుడికి విభీషణుని మాట దేశకాలయుక్తంగా కనపడింది. నువ్వు చెప్పినట్టు దూతవధ నింద్యమై వీడికి శిక్ష వెయ్యాలి. వానరులకు తోక చాలా ఇష్టమైనది, అది తగులబెట్టండి. అప్పుడు వీడి వికారాకృతి చూసి వీడి బంధుమిత్రులు ఆనందిస్తారు. తోక అంటించి శృంగాటకాలలో నిలబెట్టండి అని ఆజ్ఞాపించాడు రావణుడు. అది విన్న క్షణంలో రాక్షసులు తమ తమ గృహాల్లోని పాతగుడ్డలు తెచ్చి హనుమంతుడి బాలానికి చుట్టడం ఆరంభించారు. హనుమంతుడు శరీరాన్ని పెంచుతున్నాడు. వారు తాము చుట్టిన గుడ్డలు నూనెతో తడిపి నిప్పంటించారు. లంకలోని ఆ బాల గోపాలం హనుమంతుడిని చూడ్డానికి వచ్చి సంతోషంగా చప్పట్లు కొడుతున్నారు. తోక మండుతోంది. హనుమంతుడు ఆలోచించాడు, ఈ లంకలో రాత్రిపూట తిరగడం వల్ల వీరి దుర్గరక్షణ విధానం తెలియట్లేదు. ఈ శిక్షతో వీరు నగరమంతా తిప్పి నాకు మేలు చేస్తారు అని సంతోషించాడు. రాముని తేజస్సు, సీతాదేవి సౌశీల్యం, నా తండ్రి వాయువుతో ఉన్న సఖ్యం, ఈ కారణాల చేత అగ్నిహోత్రుడు నన్ను అనుగ్రహించి ఉండాలి అని భావించి సింహగర్జన చేసి దేహాన్ని సంకుచితం చేసి ఒక్క గంతులో నగరద్వారానికి ఎగిరాడు హనుమంతుడు. అంతలో ఆయన కట్టిన తాళ్లన్నీ జారిపోయాయి. మళ్లీ దేహాన్ని పర్వతమంతా పెంచాడు. ద్వారానికున్న దూలం లాగి ద్వారపాలకులను నేల కూల్చాడు. ఒక్కసారి లంకానగరమంతా కలయి చూసి, ఈ వనం విధ్వంసం చేశాను. రాక్షస యోధులు కొందరు నేలకూలారు. ఇంకా ఈ దుర్గం కూడా ధ్వంసం చేస్తే నేను వచ్చిన పని పూర్తవుతుంది. అగ్నిహోత్రునికి తృప్తి కలిగేలా రాక్షస భవనాలని దహిస్తాను అనుకుని ఒక్క అంగలో సేనాపతి ప్రహస్తుడి భవనం నలుమూలలా అంటించి మహాపార్శ్వ వజ్ర దష్ట్ర సుఖ సారణ జంబుమాలి ఇంద్రజిత్తు రశ్మికేతు మకరాక్ష కుంభకర్ణ కుంభ నికుంభాది మహావీరుల భవనాలన్నీ అగ్నికి ఆహుతి చేశాడు. విభీషణ సౌధం ఒక్కటే విడిచిపెట్టాడు. రావణ భవనం ముట్టించి ప్రళయవేళ మేఘపంక్తులు ఉరిమినట్టు గర్జించాడు. ఆయన నిప్పు ముట్టిస్తుంటే వాయువు తీవ్ర వేగంతో చలిస్తున్నాడు. దాంతో అగ్ని మరింతగా మండడం ఆరంభించింది. లంకంతా అగ్ని జ్వాలలతో పెటపెట ధ్వనులతో మహాభవనాలు నేలకూలుతున్నాయి. ఆర్తనాదాలతో రాక్షసులు వీధుల్లో పడ్డారు. పుణ్యక్షయం కాగా భూమికి జారే సిద్ధ సౌధాల్లా ఉన్నాయవి. పసిపిల్లలకు పాలిస్తున్న తల్లులు తమ బిడ్డలను గట్టిగా పట్టుకుని వీధుల వెంట పరుగులు తీస్తున్నారు. సౌధాగ్రాల మీది స్త్రీలు తమ బట్టల మంటల వేడికి భరించలేక కిందికి దూకుతున్నారు. ఆ మంటలు ఒకచోట నిండుగా విరిసిన మోదుగు పూలలా, మరొక చోట బూరుగు పుష్పాలలా, ఇంకొక చోట కుంకుమ కాంతితో ఉన్నాయి. రాక్షసుల దేహాలే ఆజ్యధారలుగా అగ్ని మండుతున్నది. మంటలు ఆకాశమంటుతున్నాయి. మండి మండి ఆరిన భవనాల నుండి ధూమం వల్ల కలువల తోరణంలా ఉంది. లంకంతా ఆర్తనాదాలతో నిండింది. వీడు వానరుడు కాడు. వజ్రపాణియో, త్రినేత్రుడో, యముడో, వరుణుడో, రుద్రుడో, సూర్య కుబేర చంద్ర అగ్నులలో ఎవడో అయి ఉండాలి. లేకపోతే వైష్ణవతేజం అవతరించి ఉండాలి అనుకున్నారు రాక్షసులు. లంకంతా అంటించి హనుమంతుడు త్రికూటగిరి శిఖరం మీద సింహంలా కూర్చున్నాడు.